హాయ్ హలో నమస్తే. దిస్ ఈజ్ యువర్స్ లక్కీస్ పాకశాల. మనం మామూలుగా దోసపిండితో పడ్డు వేసుకుంటూ ఉంటాము. ఈరోజు ఎగ్స్తో వేసుకుందాము. హెల్దీకి హెల్దీ, టేస్టీకి టేస్టీ. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఎగ్స్, చిన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్, ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, రుచికి తగ్గట్టుగా ఉప్పు, కారం, గరం మసాలా, మిరియాల పొడి. గరం మసాలా మిరియాల పొడి మీరు కావాలంటే వేసుకోండి, వద్దనుకుంటే స్కిప్ చేయండి. ఇప్పుడు నేను ఒక 5 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఎగ్స్ అన్నీ పగలగొట్టేసి ఒక బౌల్లో వేసుకుందాము. ఎప్పుడు రెగ్యులర్గా చేసేదానిలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి. దోసపిండి ఇంట్లో లేనప్పుడు ఇలా ఎగ్స్తో చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఎగ్జామ్స్ టైమ్స్ కదండి, తొందరగా అయిపోతుంది. ఎగ్స్ అన్నీ పగలగొట్టి బౌల్లో వేసుకొని ఇందులో ఇప్పుడు ముందుగా మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర, చిన్నగా తరిగిన ఆనియన్, కరివేపాకు అండ్ క్యారెట్ తురుము. కావాలంటే మనం పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అండి, పిల్లలకి కారం అవుతుందని నేను వేయట్లేదు. రుచికి తగ్గట్టుగా ఉప్పు, మన టేస్ట్కి తగ్గట్టుగా కారం, కొంచెం మిరియాల పొడి, కొంచెం గరం మసాలా. ఇవన్నీ బాగా బీట్ చేసుకుందాము. ఎగ్ బాగా బీట్ చేసుకున్న తర్వాత పెనం పెట్టి స్టవ్ వెలిగించుకున్నాం కదా, పెనం వేడెక్కిన తర్వాత ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కే కాకుండా ఈవినింగ్ స్నాక్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. కొంచెం పెనం వేడెక్కడిద్దాం. పెనం వేడెక్కింది, ఇప్పుడు పడ్డు వేసుకుందాం. ఇది బాగా బీట్ చేసాం కదా, కొంచెం కొంచెం వేసుకోవాలి, పైకి వచ్చేస్తుంది, పొంగుతుంది ఎగ్ కాబట్టి. ఫుల్గా వేసుకుంటే పైకి వచ్చేస్తుంది. ఇలా మొత్తం వేసేసుకొని మూత పెట్టేసుకుందాం. చాలా రోజుల తర్వాత కుకింగ్ వీడియో పెడుతున్నాను, ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. కాలాయో లేదో చూసుకుందాము. ఇవి ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి, ఎగ్ కదా కలర్ చేంజ్ అయిపోతుంది. ఇలా అన్నీ తిప్పేసుకొని ఒక 2 మినిట్స్ ఉండనిద్దాం. ఇప్పుడు పడ్డు కాలాయో లేదో చెక్ చేసుకుందాము. ఒకవేళ మనకి డౌట్ ఉంటే స్పోర్క్ కానీ కత్తి కానీ తీసుకుంటే ఇలా తడి లేకుండా వచ్చేస్తే మనకి లోపల ఉడికిపోయినట్టు. ఇప్పుడు పడ్డు రెడీ అయిపోయాయి, మనం ప్లేట్లోకి తీసేసుకుందాము. ఎంతో యమ్మీ యమ్మీ అండ్ టేస్టీ టేస్టీ ఎగ్ పడ్డు రెడీ. మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.